ఒకటే జిందగీ మళ్ళీ మళ్ళీ రాదిది. హాయ్, హలో. ఏంటి ఇక్కడ ఉన్నావు? అవును, నైట్ ఇక్కడ మంటేసుకుంది మీ బ్యాచేనా? ఉన్నారులేండి, పని పాట లేని ఎదవలు, వాళ్ళు వేసుకొని ఉంటారు. ఓ, అవును, మీరు గోవా వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అవుతుంది. 5 రోజులా? గోవాలో ఎన్ని ప్లేసెస్ చూశారు? వచ్చినప్పటి నుంచి రిసార్ట్స్లోనే ఉన్నాను. అయితే మీరు చాలా టైం వేస్ట్ చేశారు. అవునా? అవునండి, గోవా మొత్తం 3702 కిలోమీటర్స్ ఉంది. అందులో ఎన్నో బీచెస్, చర్చెస్, మ్యూజియంస్, ఇంకా చూడాల్సిన ఎన్నో రిసార్ట్స్ ఉన్నాయి తెలుసా? ఇన్నున్నాయా? వావ్. మరి ఇవన్నీ చూడకుండానే గోవా నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారా? నాకు చూడాలని ఉంది, కానీ నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు గోవా తిప్పి చూపించడానికి. మీకు ఓకే అయితే మీతో పాటు నేను వస్తాను. సరే. ఏంటి వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమో మరి. ఎక్కడికి వెళ్తున్నావురా మమ్మల్ని వదిలేసి? ఎంత మాటరా, మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్తారా? మరి పొద్దున్నే ఎందుకు రెడీ అవుతున్నారా? అంటే తను గోవా చూపించమని చెప్పింది, అందుకే చూపించడానికి వెళ్తున్నా. లాస్ట్ టైం కూడా ఇలానే వెళ్ళాం. బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందని తెలిసినప్పుడు కూడా ఇంత ఆశ్చర్యపోలేదురా. రే, అర్థం చేసుకోండిరా, అయినా గోవాలో అబ్బాయిలతో తిరిగితే ఏముంటుందిరా దరిద్రంగా, అందుకే అమ్మాయితో వెళ్తున్నా. రే, బీర్ల కోసం అమ్మాయిల కోసం ఫ్రెండ్షిప్కి ఎప్పుడు ద్రోహం చేయకూడదురా. రే, అమీర్ వచ్చి మిమ్మల్ని గోవా చూపించడానికి తీసుకెళ్తాడు. రే, అర్థం చేసుకోండిరా. సరే, మా బాధ లేదో మేము పడతాం గానీ నువ్వు జాగ్రత్త. అసలే ఓకే. అమ్మాయితో వెళ్తున్నావు. థ్యాంక్స్ రా. హ్యాపీ జర్నీ. రే, త్వరగా వచ్చేరా, నేను తాగి పడిపోతే మోసుకెళ్ళడానికి ఎవరూ లేరు. రేయ్, డబ్బులున్నాయా? ఉన్నాయి. రేయ్, అమ్మాయితో వెళ్తున్నా కదరా, చాలా ఖర్చులుంటాయి. అరే, నా డబ్బులు తీసుకున్నావు కదా, ఈ జర్నీలో నీకేదో ఒక టిస్ట్ జరుగుతుంది. ఇదే నా శాపం. తొక్కలే, ఏం జరుగుతుంది? హాయ్. Hi, We want 1 room. Sorry, 2 rooms for 2 days. details and amount. హే, నువ్వు ఇచ్చావేంటి? ఏ అంటే మొత్తం నువ్వే ఇచ్చావు కదా, నీకు బర్త్డే ఎందుకని? పర్లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. తొందరగా ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్దాం. ఓకే. ఇంతకీ ఏం కోరుకున్నారా జీజస్ని? నాకు తెలియకుండా ఏదైనా పాపం చేస్తుంటే క్షమించి పాప విమోచనం చేయమని కోరుకున్నారా? పాపం చేసి క్షమించమని కోరుకుంటే పాపం పోతుందా? నీ ఎర్రి కాకపోతే. రే, అది నా నమ్మకం, నేను నమ్ముతాను. ఇలాగూ పాపం చేశాను ఒప్పుకుంటున్నా కాబట్టి నీకు పుణ్యం చేసే పని ఒకటి చెప్పనా? ఏంటో అది? అభిగాడు నా పర్సు తీసుకెళ్ళాడు. సో నా ఖర్చంతా నువ్వే భరించి ఈరోజు. ఎందుకురా నేను భరించాలి? మొన్న మా నాన్నకు ఫోన్ చేసి గోవాలో ఉన్నానని చెప్పినందుకా? తప్పే, సారీ. నా తప్పు ఒప్పుకుంటున్నా. నా పాపం పోయింది. నా ఖర్చు భరించరా, రేపు ఇచ్చేస్తా. నేను అస్సలు నమ్మను రోయ్. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఒక మాట చెప్పేది. ఒక్కసారి ప్రామిస్ చేసి మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్ అని చెప్పింది. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఒక మాట చెప్పింది, ఛ! ఫ్రెండ్స్ చేసే ప్రామిస్లను అస్సలు నమ్మకూడదని చెప్పింది. మీ తాత మీ అమ్మని అనవసరంగా చదివించాడు. రేయ్, మా ఫ్యామిలీ జోలికి రాకు, దెబ్బలు తింటావు. ఖర్చు భరిస్తావా లేదా ఇప్పుడు? రేయ్, నీకు నాకు సంబంధం పో. అరే, చెట్టుల్లో మట్టిల్లో రాళ్లల్లో కాదురా, దేవుడిని చూడాల్సింది మనుషుల్లో. అచ్చా, మా ఊర్లో ఏ దేవుడినైనా సరే వారం కంటే ఎక్కువ రోజులు ఉంచరు, నిమజ్జనం చేస్తారు. నిన్ను కూడా చేసేమంటావా? ఓ ప్రభువా, సాటి మనిషికి సాయం చేసే అవకాశం ఇచ్చిన వాడుకోలేని ఈ పాపిని నా యందు దయించి క్షమించండి తండ్రి. ఆమేన్. చాలా చేసావు గాని ₹1 కూడా నీకు ఇవ్వనరా. నువ్వు పెట్టుకోపోతే నాకు ఇంకోడు పెట్టుకోడారా? సర్లే, మన మధ్య WWF ఫైట్ ఎందుకు గానీ బీచ్కి వెళ్దాం పద. సరే పద. షిట్, నేను చెప్పాను బస్ మిస్ అవుతుందని. ఇంకొంచెం తొందరగా వస్తే దొరికేదేమో కదా. ఇంకొంచెం స్పీడ్గా వచ్చినా మిస్ అయ్యేది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. మనకు ఒకటి దొరకలేదంటే ఇంకోటి వెతుక్కుంటూ వస్తుందనే కదా అర్థం.
బస్ మిస్ అయితే ఏంటి, లిఫ్టర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ టైంకి లిఫ్ట్ ఇచ్చేదవా ఎవడో. స్టాప్. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? నేనోకే, నువ్వేంటి ఇక్కడ? అదే లిఫ్ట్ కావాలి, బాగా బీచ్కి వెళ్తున్నాం చూడ్డానికి. తనెవరు? అతను నా ఫ్రెండ్, నా పేరు ఓ. తెలీదు ఇంకా. ఓ ఫ్రెండా, అయితే ఎక్కండి, లిఫ్ట్ ఇస్తా. స్పీడ్గా వెళ్ళాలా స్లోగా వెళ్ళాలా? స్లోగానే వెళ్ళండి బ్రో. నేను అడిగింది నిన్ను కాదు, రానని. స్లోగానే వెళ్ళండి. కారు బాగుంది. ఎప్పుడు కొన్నారు? 1 ఇయర్ బ్యాక్ కొన్నాను, ఇంకా కడుతున్నాను. ఏం కడుతున్నారు? కారు ఈఎంఐ. ఓకే ఓకే, మరి కారు ఎందుకు కొన్నారు? జాబ్కి వెళ్ళడానికి. ఓ, జాబ్ ఎందుకు చేస్తున్నారు? కారు ఈఎంఐ కట్టడానికి. అబ్బా, ఈ పిక్చర్ క్లారిటీ ఉంది బ్రో. థ్యాంక్ యూ. ఆ, మీ దగ్గర మిర్రర్ ఉందా? హే, ఇది ఓకేనా? బ్రో ఓకే. బ్రో, పండు కొనాలంటే మార్కెట్లో వెళ్ళి కొనొచ్చు, చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు. హే, పర్లేదు బ్రో, తను మళ్ళీ ఇచ్చేస్తుంది. అట్లీస్ట్ ఈఎంఐ క్లియర్ అయినంత వరకు ఉండు బ్రో. అరే ఫ్రస్ట్రేట్ కాకు బ్రో, కూల్ కూల్. కానీ నాకు ఆ మిర్రరే నచ్చింది. బ్రో బ్రో ప్లీజ్ బ్రో, కావాలంటే నా డబ్బులతో కొత్తది కొనిస్తాను బ్రో, ప్లీజ్. రేని పోనీలే అవి, తను ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ గాడ్, బతికిచ్చేసావు. అది సరే, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఏముంది బ్రో, నేచర్ని చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అంతే. ఓ అవునా, నేను అందుకే వెళ్తున్నా. హో, అయితే ఇంకేం, పదండి ఇంకా ముగ్గురం కలిసి వెళ్దాం. కలిసి వెళ్ళొచ్చు, కానీ నాకెందుకో ఎలక బోన్ నుంచి తప్పించుకొని పిల్లి ముందు దొరికిపోయినట్టుంది. అలా ఏం లేదులే బ్రో, నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? కలిసి ఎంజాయ్ చేద్దాం పదా. సరే వెళ్దాం, కొన్ని కారణాలు కలిసి ప్రయాణం చేసేలా చేస్తాయి. బ్రో, ముందు నుంచి అక్కడ లెఫ్ట్ తీసుకొని ఆపుకో, మనం చూడాల్సిన ప్లేస్ అదే. అక్కడ లెఫ్ట్ ఆపుకో, లెఫ్ట్. ఓకే బ్రో, ఆ పార్కింగ్ దగ్గర అమ్మాయి ఏదో బాగున్నట్టుంది. అలా ఎవరిని పడితే వాళ్ళని చూడకు బ్రో, కళ్ళు పోతాయి. రండి కూర్చోండి. ఇదే బాగా బీచ్, చాలా ఫేమస్. ఎలా ఉంది? బానే ఉంది. బాగానే ఉందంటవేంటి ఇంత బాగుంటే? బాగుందా? వెళ్దామా మరి? బాగుంది కానీ కొంచెం లావుగా ఉంటే కత్తిలా ఉండేది. కొంచెం కలర్ ఉంటే బాగుండేది. ఏ, కలర్దేముంది బ్రో, అమ్మాయిలు కలర్ కన్నా కొంచెం లావుగా ఉంటే అన్నిటికీ సెట్ అవుతారు తెలుసా. లా ఉంటే? అదే లావు ఉంటే కొన్ని పనులకు బాగా సెట్ అవుతారండి. ఏ పనులు? అదే అదే అవే ఇంటి పనులకి. హ్మ్, నిజం చెప్పు. అదే లావుగుంటే కొంచెం బలంగా ఉంటారని. అవునా? మీరు అందుకు చూశారా ఆ అమ్మాయిని? మీరెందుకు చూసారు? నేను వేరే విధంగా చూశాను. అమ్మాయి వేసుకున్న బ్లాక్ డ్రెస్ బాగుంది. అమ్మాయిలు బ్లాక్ డ్రెస్లు వేసుకుంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి వేసుకుంది బ్లూ కలర్ డ్రెస్. ఓ షట్, బ్లూవా? ఓ, ఎండ ఎక్కువ ఉంది కదా, కలర్ కరెక్షన్ కనిపెట్టలేకపోయాను. నెక్స్ట్ టైం కనపడితే కరెక్ట్ చెప్తా. అయినా అబ్బాయిలందరూ అమ్మాయిలు ఎందుకు చూస్తారు? ఏముంటుందని? ఏదో ఉంటుందని అక్కడ చూస్తాం, కానీ అక్కడ ఏముండదు. ఏం లేనప్పుడు ఎందుకు చూడాలి? కుక్క అన్నాక అరుస్తుంది, ఎద్దన్నాక ఎక్కుతుంది. మరి అబ్బాయిలు అన్నాక అమ్మాయిలు చూడడం ప్రకృతి సహజం కదా. మరి మీరు నన్ను కూడా అలాగే చూస్తారా? హే, అలా ఎందుకు చూస్తాం, అంతకు మించి. అంటే? హే సారీ, వెయ్యిరా, నేను వెయ్యి. ఎందుకు అలా నువ్వు ఎంత చూస్తాను? ట్రై చేసినా ఆ అమ్మాయి నాదే. ఐస్ క్రీమ్ తిందామా? ఒక్క నిమిషం, ఇప్పుడే తెస్తా. హే బ్రో, స్లోగా. చాలా స్పీడ్గా ఉన్నాడు, ఆకలి అవుతుందేమో. ఆకలా తొక్క. అబ్బాయిలు అమ్మాయిలు ఏదైనా అడిగితే ఇలానే పరిగెడతారు. అవునా? మరి గోల్డ్ రింగ్ అడిగితే? అదే స్పీడ్లో వెళ్తారు, కానీ రిటర్న్ రారు. నువ్వు చాలా బాగా మాట్లాడతావు అభి. ఇదిగో కరిగిపోద్ది, తిను ఐస్ క్రీమ్. ఇప్పుడు మూడు బాగలేదు కానీ తెచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ తెచ్చినందుకన్నా పేరు చెప్పొచ్చు కదా. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం కదా, పేరు చెప్పొచ్చు కదా. ఇది మరీ టూ మచ్ కదా. ఏది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐస్ క్రీమ్ తేవడమా? కాదు, ఐస్ క్రీమ్ ఇచ్చి పేరు అడగడం. మరి ఇంకేమి ఇచ్చి అడగాలి?
డైమండ్ రింగ్ ఇచ్చి ట్రై చేయి, చెప్పుద్దేమో. నేను అలాంటి టైప్ కాదబి. సారీ, కానీ పేరు చెప్పొచ్చు కదా. పేరుతో ఏం అవసరం? నెక్స్ట్ టైం కలిస్తే పిలవడానికి, మళ్ళీ మనం కలిస్తే ఆ ఛాన్స్ రాదులే, మళ్ళీ మనం కలవం. కనీసం నంబర్ అన్నా. ఎలాగో రాజీవ్ బ్రో వద్దన్నాడు కాబట్టి నాకన్నా ఇవ్వు. అమ్మాయి రేపు నెంబర్ ఎందుకు? ఏం లేదు, నేను ఒక వాట్సాప్ గ్రూప్ సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నా, సో నేను అందులో యాడ్ చేస్తాను. అబ్బా నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఏంటి నీ గురించి ఏ డీటెయిల్స్ అడిగినా చెప్పవా? కోపం ఎందుకు? నెక్స్ట్ టైం కలిసినప్పుడు కన్ఫర్మ్గా డీటెయిల్స్ ఇస్తా. ఆ, అన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడే కలవడం కష్టము, అలాంటిది డీటెయిల్స్ లేకుండా ఎలా కలుస్తావు? అవును కదా, ఎలా ఎలా? ఇప్పుడు ఆపుదామా ఈ గోలా? బోర్ కొడుతుంది. మరి ఇంకే టాపిక్ గురించి మాట్లాడదాం? పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం పదా. మూడంతా దొబ్బింది. ఛే.